హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ చికెన్ కర్రీ చేసుకుందాం. సో కొంచెం వెరైటీగా డిఫరెంట్ పేస్టులతో చికెన్ కర్రీ వెరైటీగా చూపిస్తామండి. మీరు ఎప్పుడు ట్రై చేసి ఉండరు, సో ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో దానికోసం నేను ఇప్పుడు 2 రకాల పేస్టులు రెడీ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఆనియన్స్ ఇలా తీసుకొని కట్ చేసుకోవాలి, ఎండుమిర్చి తీసుకోవాలి, అలాగే కొత్తిమీర. ఇవి ముందు మనం వేయించుకుందామండి. దీనికి ధనియాలు ఉంటే ధనియాలు, అలాగే కాశ్మీరీ మిర్చి కూడా తీసుకోవాలి. బట్ నాకు పౌడర్స్ అవైలబుల్స్ నేను ఆల్రెడీ వేయించుకొని పౌడర్ చేసుకున్నాను. సో అది నేను కలుపుతాను. మీకు పౌడర్స్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే ధనియాలు కూడా వీటితో పాటు వేయించుకోండి. స్టార్ట్ చేసేద్దామా? ఇదిగో ప్యాన్ పెట్టేశాను. ఒక గరిట చాలండి ఆయిల్, జస్ట్ కొంచెమే కదా ఉంది మనకు. సో ఒక గరిట ఆయిల్ వేసుకొని వేయించేసుకుందాం. ఇవన్నీ వేసేసి అవి వేగుతూ ఉంటాయి. వేగక మనం మిక్సీ చేసుకుందామండి. ఇప్పుడు రెండో మిక్సీ రెడీ చేసుకుందాం. ఈ లోపల రెడీ చేసుకుందామా? సో రెండోది మనం పేస్ట్ రెడీ చేసుకోవడానికి చూడండి. నేను లేత కొబ్బరి తీసుకున్నాను. లేత కొబ్బరి లేని వాళ్ళు ఆప్షనల్ ఏంటంటే ఎండు కొబ్బరి తీసుకోవచ్చు. సో కొబ్బరి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలాగా. అలాగే దాల్చిన చెక్క తీసుకోండి. అలాగే లవంగాలు 4 లవంగాలు తీసుకున్నానండి నేను. సో మనం ఆల్రెడీ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాము, అన్నీ వేస్తాం కదా. సో అందుకని చెప్పేసి ఎక్కువ ఘాటు అవసరం లేదు, అక్కడ ఘాటు యాడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ 4 లవంగ మొగ్గలు మాత్రమే తీసుకున్నాను నేను. దాల్చిన చెక్క తీసుకోండి. అలాగే లేత కొబ్బరి మీకు సరిపడా, అంటే సరిపడా ఎంత అంటే మనకు పేస్ట్ వచ్చేటట్టుగా. నేను కొబ్బరిలో 1/4 వంతు తీసుకున్నానండి. అంటే కొబ్బరి చెప్పు ఉంటుంది కదా, 2 చిక్కలు మనం పగలగొడతాం కదా, దాంట్లో ఒక హాఫ్ తీసుకున్నాను. ఓకే. సో ఈ మూడింటిని మనం వేయించక్కర్లేదండి, డైరెక్ట్గా మిక్సీ కొట్టుకోవచ్చు. నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా ఉంది, సో అందుకని అవి యాడ్ చేయట్లా. లేకపోతే వీటితోనే అల్లము వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మిక్చర్కి అది రెడీ అయిపోయింది, అలా చూసేద్దాం రండి. చక్కగా వేగిపోయింది, చాలు. ఈ చల్లాన్ని ఇద్దాము. చల్లాన్ని ఇచ్చేసి దీన్ని ఒక పేస్ట్ కొట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ దానికి కూడా మనం పేస్ట్ చేసుకోవాలండి. ఓకే, ఇలా మిక్సీ వేసాను చూడండి. ఫస్ట్ మిక్చర్ మనకు పేస్ట్ ఎండుమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయ కాంబినేషన్ కదా, అలా వేసిన తర్వాత దీంట్లోకి కాశ్మీరీ చిల్లీ నేను పౌడర్ అవైలబుల్ కదా మనకు మార్కెట్లో, అది తీసుకొచ్చేసానండి. అలాగే జీలకర్ర ధనియాల పౌడర్ కూడా యాడ్ చేస్తాను, 1 టేబుల్ స్పూన్ మాత్రమే. నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ డబ్బాలోకి తీసుకున్నాను. చూడండి, 1 టేబుల్ స్పూన్ వేయండి కాశ్మీరీ చిల్లీ పౌడర్. ఎక్కువ ఇంకొంచెం కావాలి అంటే టేస్ట్ మనకు దాంట్లో వేసుకోవచ్చండి కర్రీ. ప్రజెంట్ దీంట్లోకి అయితే 1 టేబుల్ స్పూన్ చాలు. అలాగే 1 టేబుల్ స్పూను, అలాగే ఇదిగోండి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి అండి వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసుకుందాము. తర్వాత పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇదిగోండి కొంచెం వాటర్ యాడ్ చేసి పేస్ట్ వేసాను దానికి. జర కాశ్మీరీ చిల్లీ వేయడం వల్ల కలర్ ఎలా చేంజ్ అయిందో చూడండి, ఎర్రగా బాగుంది. అంటే కూరకి షేప్ కోసం అండి, జస్ట్ కూర కలర్ కోసం అది. సో ఇది ఒక పేస్ట్ పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ రెండో పేస్ట్ వేసేద్దామా? సో సెకండ్ దానికి కూడా ఇలా వేస్తాను చూడండి, కొబ్బరి, దాల్చిన చెక్క, లవంగాలు. సో వీటి పాటుగా మనం ఏమో యాడ్ చేసుకోవాలంటే, మీకు ఇంటి దగ్గర కనుక మీకు ఇంట్లో జీడిపప్పు ఉంటే కనుక జీడిపప్పు యాడ్ చేయొచ్చండి, అది ఆప్షనల్. నా జీడిపప్పు ప్రెజెంట్ అవైలబుల్ లేదు, అందుకని నేను యాడ్ చేయట్లేదు. గసగసాలు కూడా యాడ్ చేస్తున్నాను చూడండి, 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు యాడ్ చేస్తే సరిపోతుంది. వేసేసి ఒకసారి బ్లైండ్ చేసుకుందాము. కొంచెం ఏమైనా వాటర్ తగ్గితే వాటర్ కూడా యాడ్ చేసుకొని బ్లైండ్ చేసుకుంటే సూపర్ ఉంటుందండి. ఇదిగోండి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇలా జ్యూస్ లాగా చేసుకున్నాను. సో ఎందుకంటే మనకు అప్పుడు పోసినప్పుడు మనకు కూరలోకి అది కలిసిపోతుంది. సో ఈ 2 పేస్టులు రెడీ చేసుకున్నాం కదా. నెక్స్ట్ చికెన్ సంగతి చూసేద్దామా? చికెన్ ఫస్ట్ క్లీన్గా నీట్గా కడుక్కొని పక్కన పెట్టేసుకుందాము. ఇదిగోండి ఫ్రెష్గా కడిగి పట్టుకొని పెట్టేసుకున్నాను చికెను. ఇప్పుడు ఇది 1 కేజీ చికెన్ అండి. దానికి మనం ఇట్లా బాండీ పెట్టేసుకొని చికెన్ ఉండే దాంట్లో 4.5 గరిటెలు, ఇక్కడ నేను చూపించే గరిటెతో 4.5 గరిటెలు వేస్తున్నానండి. పూర్తిగా 4.5 గరిటెలు ఆయిల్ వేసేసాను. సో ఈ ఆయిల్లో మనం ఏం చేస్తామంటే, ఆల్రెడీ మనం దినుసులన్నీ వేసేసాం కదా, సో అందుకని ఈ ఆయిల్లో జస్ట్ ఆనియన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేద్దామండి.
సో ఇలా ఆనియన్స్ వేసేసి ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ఆనియన్స్ బ్రౌన్లో కలర్ వచ్చేసిన తర్వాత చికెన్ వేయాలి. చికెన్ ఎప్పుడైనా చూడండి మనం కడిగేసి వాటర్తో పెట్టుకోవాలి, మంచినీళ్ళు పోసి. ఆ నీళ్ళతో వేస్తేనే చికెన్ బాగుంటుందండి. అంటే కొంచెం నీరు ఊరుతుంది, మనకి ఎక్స్ట్రా నీరు మళ్ళీ యాడ్ చేయక్కర్లేదు. ఆల్రెడీ చికెన్లో నీరు ఉంటుంది. అలాగే నీళ్ళతో కలిపి మనం ఇక్కడ వేస్తున్నాం కాబట్టి ఆ నీరు కూడా యూజ్ అయ్యి చికెన్ అనేది ఎక్కువగా బాయిల్ అవడానికి పాసిబుల్ అవుతుందండి. ఫాస్ట్గా బాయిల్ అవుతుంది చికెన్ అనేది. సో ఇలా వేస్తున్నాం చూడండి. చికెన్ మొత్తం కంప్లీట్గా వేసేసాము చికెన్ అంతా కూడా. సో ఒకసారి చికెన్ మొత్తం కదిపించుకొని దాంట్లోకి మనం ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ వచ్చేసి జస్ట్ పసుపు వేయాలండి. పసుపు యాడ్ చేయాలి. పసుపు కూడా మరి అంత లైట్గా వేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ కూడా ఏంటంటే మనకు ముక్క తొందరగా మెత్తబట్టడానికి సాల్ట్ యాడ్ చేయాలండి. సో అందుకని సాల్ట్ కూడా ఇప్పుడు చూసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. తర్వాత మీకు తగ్గితే మనం ఎలాగో కూరలో మధ్యలో యాడ్ చేస్తాం కదా, సో అందుకని 2 టేబుల్ స్పూన్ చాలు. సాల్ట్ కూడా యాడ్ చేసేసి ఒకసారి మొత్తం గరిటెతో మొత్తం కలుపుకోవాలండి. చికెన్ అంతా కూడా కలుపుకొని మనం లెడ్ పెట్టేసేసి వదిలేసేస్తాం అంతే. మూత పెట్టేసి వదిలేయమండి చికెన్ మొత్తం కలుపుకొని. సో ఇప్పుడు నేను 2 పేస్టులు రెడీ చేశాను కదా, ఆ పేస్టులతో కూర చేస్తే అన్ని ఇంగ్రీడియంట్స్ వస్తాయి మనకు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కాశ్మీరీ చిల్లీ కూడా యాడ్ చేశాం కదా, కూర అనేది చాలా బాగుంటుందండి చూడటానికి కూడా. సో ఇలా ట్రై చేయండి ఒకసారి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ కోసం. చూద్దామండి చికెన్ ఎలా ఉడుకుతుందో. చూడండి చికెన్లో ఉన్న నీరు అంతా ఊరుతోంది చూడండి. సో ఆ నీరు మొత్తం బయటకు వచ్చేసేయాలి చికెన్లో. మనం ఏం వాటర్ యాడ్ చేయలేదు, ఆల్రెడీ వాటర్ చికెన్లో ఉన్న వాటర్ ఉంది కదా, ఆ వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి. ఆ వాటర్తోనే చికెన్ ఉడుకుతుంది. చికెన్ బాగా ఉడికిన తర్వాత మనకు చూపిస్తాను మీకు. సో ఇది వచ్చేసి మనకు ఒక 10 to 15 మినిట్స్ పడుతుందండి చికెన్ ఉడకడానికి. ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. అప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం, పేస్ట్ అవన్నీ కూడా యాడ్ చేద్దామండి. ఇక చూడండి మొత్తం అంతా ఇంకా ఆయిల్ కూడా నీళ్ళు కూడా తగ్గిపోయినాయండి, అంటే మనకు చికెన్ ఉడికేసినట్టే. సో ఇప్పుడు ఫస్ట్ రెడీ చేసుకున్నాం కదా మనం పేస్ట్, ఉల్లిపాయ మిర్చి పేస్ట్ ఉంది కదా, సో ఆ పేస్ట్ అంతా కూడా యాడ్ చేసేయాలి. కొంచెం వాటర్ కూడా కలుపుకొని, సో పేస్ట్ కూడా నేను అది యాడ్ చేసేస్తున్నానండి. ఫస్ట్ పేస్ట్ కలిపేసుకుంటున్నాము. సో పేస్ట్ అంతా అన్ని ముక్కలకి పట్టేటట్టుగా కలుపుకోవాలి ముక్కల్ని. పేస్ట్ కలుపుకున్న తర్వాత మనం మళ్ళీ మూత పెట్టేసుకొని క్లోజ్ చేసుకోవాలండి. ఒక 5 to 10 మినిట్స్ వదిలేస్తే ఈ పేస్ట్ ముక్కలకి పట్టేస్తుంది. తర్వాత సెకండ్ పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఇది కొంచెం చూడండి ఆయిల్ సపరేట్ అయ్యి మనకు చక్కగా కనబడుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. సో మనకు చికెను అదిగో చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 kg కాబట్టి దానికి సరిపడా వేసుకోవాలండి. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. వచ్చేటప్పటికి దాదాపుగా ఒక 3 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. సో చికెన్ వచ్చేసి మనకు ఎంత చక్కగా ఎక్కువసేపు ఆ నీరంతా కూడా పోతే కనుక మనకు చికెన్ బాగా బాయిల్ అవుతుంది. పచ్చిగా తినకూడదండి ఏ నాన్ వెజ్ కూడా, పూర్తిగా ఉడకనివ్వాలి నాన్ వెజ్ కర్రీస్ అన్నీ కూడా. సో ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు పొడి కలర్ కనిపిస్తుంది కదా, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాము. అది వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మనం ఒక 2 to 3 మినిట్స్ కనుక మనం మూత పెట్టి ఉంచేస్తే అల్లం వెల్లుల్లి పచ్చి వాసన అంతా పోతుంది. తర్వాత సెకండ్ పేస్ట్ యాడ్ చేసుకుందాము. ఇవన్నీ సెకండ్ కూడా యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి మగ్గింది, పేస్ట్ వాసన పోయిన తర్వాత చక్కగా సెకండ్ దాన్ని కూడా యాడ్ చేసేసి కలిపేసి పెట్టుకుందామండి. ఇంకొక 10 మినిట్స్లో మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసేసి ఒక 10 మినిట్స్ వదిలేసేయండి. చికెన్కి చక్కగా పట్టేస్తుంది. చూద్దాం ఇప్పుడు మధ్యలో ఒకసారి ఎలా ఉందో. ఇక చూడండి చక్కగా ఆయిల్ అంతా సపరేట్ అయింది. ఇక చూడండి ఇంకొక 5 మినిట్స్ అలా వదిలేద్దాము. ఇదిగోండి కర్రీ ఒక 10 to 15 మినిట్స్ తర్వాత చూడండి చక్కగా ఉంది. చపాతీలోకైనా బాగానే ఉంటుంది, అన్నంలోకైనా బాగుంటుంది. గ్రేవీగానే ఉంది.
ముక్క ఉడికింది, ముక్క చెదిరిపోలేదు చూడండి, ముక్కగా ఉంది. టేస్ట్ కూడా సూపర్ ఉంది. కాశ్మీరీ చిల్లీ కూడా వేసాం కదా, సో అందుకే కలర్ బాగుంది, టేస్ట్ కూడా డిఫరెంట్ టేస్ట్ వచ్చిందండి. అలాగే 2 పేస్టులు రెడీ చేసాం కదా దీనికోసం, అవేనండి హైలైట్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది అనేది కామెంట్స్లో మెన్షన్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు చేసుకోండి, చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.